నమస్తే. తెలంగాణ గన్ పార్క్ దగ్గర ఉన్నాం. తెలంగాణ అమరవీరుల సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఒక కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోబోతున్నది. మేమే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంతకాలం సంఘంగా ఒక సంస్థగా పనిచేశాం సమస్యల మీద. ఇక నుంచి ఒక పార్టీగా ముందుకు రాబోతున్నామని ఆయన ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆ దిశగా ఆయన అడుగులు వేసినప్పటికీ ఫస్ట్ టైం ఈ అనౌన్స్మెంట్, ఈ ప్రకటన చేయడం జరిగింది. సో మరి ఆ పార్టీ ఎట్లా ఉండబోతున్నది, ఉన్న ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీటికి భిన్నంగా ఎట్లా ఉంటుంది? సో వీళ్ళు ముందు నుంచి తెలంగాణ శ్వాసగా బతికినటువంటి వీళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీళ్ళు ఈ పార్టీ లైన్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? సో ఇప్పుడున్న ఈ మనీ పాలిటిక్స్లో, ఇప్పుడున్న ఈ మత, కుల, అన్ని రకాల రాజకీయాల్లో వీళ్ళు ఎట్లా ఇమడగలుగుతారు, భవిష్యత్ నిర్మాణం చేయగలుగుతారు అన్నది చాలా కీలకమైన అంశం. మాట్లాడదా నా ముందు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. జై తెలంగాణ. సో పార్టీ అనౌన్స్మెంట్ చేసేసినారు ఒక రకంగా, అంటే పెట్టబోతున్నామని. సో డిసైడెడ్ అయింది ఇంకా 100%. ఇంకా దీంట్లో ఏ మాత్రం తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలా ఇప్పటిదాకా జరిగింది. బరాబర్ తెలంగాణ క్రాంతిదళ ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావం అవుతుంది, ఉంటుంది. తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణ క్రాంతిదళ్ ప్రజాగుండె సవడులు, తెలంగాణ ప్రజాగుండె సవడులు వినిపిస్తేందుకు సిద్ధమవుతున్నది. నన్ను పైసలు ఉన్నాయా, పైసలు అవన్నీ ఏం ఆలోచించదలుచుకోలేదు. కేసీఆర్ దగ్గర కూడా తెలంగాణ ఆయన అనివార్యంగా అన్న టైంలో కూడా ఆయన దగ్గర లేకుండే. దర్వాలు ఆయన ఇల్లు ఎట్లా కట్టిండో అన్ని నాకు ఎరికే. దర్శన్ ఆ పార్టీ ఆఫీస్ ఎట్లా చేసిరు అవన్నీ తెలుసు. మంగళ చాపులు నడిపినరు. ఇప్పటిదాకా పొద్దున్న లేసారు రేవంత్ రెడ్డి మొత్తుకుంటారు, బాత్రూమ్ కడిగినావు నువ్వు అక్కడ కేటీఆర్ అని. సో ఇవన్నీ అన్ని చూసినాం, అన్ని చూసినాం. కానీ ఇవాళ వాళ్ళు 1000 కోట్లకు పడిగెత్తి మొత్తం ఇల్లీగల్ పైసలు, దందాలు, భూదందాలు అన్ని చేసి సంపాదించుకొని కూర్చున్నారు. ఓకే, సంపాదించుకొని కూర్చున్నా కానీ తెలంగాణకి ఏమైనా ఒరగబెట్టిరా అంటే తెలంగాణలో ఇంకా ఆత్మహత్యలు ఆగుతలేవు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగుతలేవు. ఇంకా రెక్కాడితే డొక్కాడినటువంటి వ్యవస్థ ఇంకా ఉన్నది. ఇంకా ఆత్మగౌరవం గురించి తెలంగాణ ప్రజలు తాపత్రయపడుతున్నారు. ఇంకా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది అనేది ఉన్నది. కాబట్టినే నేను బరాబర్ 100% పార్టీ పెట్టుడే యువతరానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్తున్నా. ఈ తెలంగాణను మనమే నిర్మించుకోవాలి. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కమ్మని చెప్పి కోరుతున్నాను. నిజాయితీగా తెలంగాణ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులకు మాత్రమే స్థానం ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ గురించి అది, మరి కాంగ్రెస్ ఆల్రెడీ పవర్లో ఉన్నది, బీజేపీ పవర్ కోసం వెయిట్ చేస్తున్నది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డంప్ చేయబోతున్నారు నాయకత్వాన్ని, ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఇవన్నీ పార్టీల మధ్యలో మీరు ఫైట్ చేయగలుగుతారా? లేదు మీరు మొత్తం 119, రేపొద్దున డీలిమిటేషన్ అయితే 175, 180 అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? మీకు క్లారిటీ, ఒక ప్రణాళిక అనేది ఉన్నదా? లేదు ఒక 5వ 10వ నియోజకవర్గాలకు, లేకపోతే కేవలం పృథ్వీరాజే ఎక్కడో దగ్గర పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తారా? నేను ఒకటే చెప్తున్నా, చాలా పార్టీలు వచ్చినాయి. లోక్ సత్తా గతంలో చూసినాం. ఇంకా 2-3 పార్టీలు 2-3 నియోజకవర్గాలకు ఏవో పరిమితమైనవి. సో అట్లా ఏమన్నా ఉండబోతున్నారా? నేను కూడా అన్ని చూసినా, అన్ని రాజకీయ పార్టీలను చూసినా, లోక్ సత్తా చూసినా, కోదండరామ్ది చూసినా, అన్ని చూసినా. నేను ఎప్పుడు తిరుగుబాటు ఉండి నిజమైన తెలంగాణ గురించే మాట్లాడినాం. కానీ ఎక్కడో దగ్గర పనిచేసి వచ్చినోని కూడా కాదు. వీళ్ళు ఫెయిల్యూర్ అయినందుకు తీవ్రమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ తెలంగాణ అనలే. ఆయన వేరే ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఉన్నటువంటి వాడు గ్రౌండ్లో కూడా పనిచేయలేదు. ఫెయిల్యూర్ చాలా మంది అంటారు. నేను పార్టీ స్థాపించడం గురించి, నేను స్థాపన మాత్రం 100% ఆ సిచ్యువేషన్ బట్టి డిసిషన్ తీసుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం సిద్ధం ఏంటంటే, ఒక పృథ్వీరాజ్ గురించి కాదు. పృథ్వీరాజ్ ఎట్లైనా కూర్చోగలుగుతాడు, పార్టీ పెట్టకుండా పృథ్వీరాజ్ కూర్చోగలుగుతాడు, పృథ్వీరాజ్ కావాలనుకుంటే. కానీ ఒక సమూహము తెలంగాణ ప్రజల గుండె సవడులను వినిపించేందుకు అసెంబ్లీలో కూర్చోబోతున్నది అంటే మాత్రం చెప్పదలుచుకున్నా, బరాబర్ చెప్తున్నా. మేము ఫెయిల్ కాదలుచుకోలేదు. ఫెయిల్ కాదలుచుకోకుండా ఎట్లా ప్రణాళికలు చేయాలో అవన్నీ చేస్తాం. నేను ఒక్కరిని కూడా ఏం లేదు. నా ఇంబడి తెలంగాణలో ఉన్నటువంటి నిజమైన తెలంగాణ మేధావులంతా ఉన్నారు. ఓకే, వాళ్ళందరి ఆలోచనలు పట్టుకొని కూర్చుంటాం. కానీ బరాబర్ పోవుడే ఆ సిచ్యువేషన్ మేము ఎంతవరకు దాకా కిందికి తీసుకుపోగలుగుతామో. ఇప్పుడు కాక్రోచ్ అది ఉద్యమం కిందాక పోతే అనుకోలే, వాళ్ళు అనుకోలే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అది ఉంటుందిరా నాయన అంటే నా దగ్గర కూడా కొంతమంది కాదు గింత మీద పర్వతాలను నువ్వు ఎట్లా కొట్టగలుగుతావు. ఈచ్ డ్రాప్ మేక్స్ ఎన్ ఓషన్. ఓకే, నిజాయితీగా ఆలోచించేటోళ్ళు అందరం ఒక్క దగ్గరకు వచ్చేది ఉంటే రేపు అవసరమైతే మొత్తం స్థానాలకు కూడా పోటీ చేస్తాం కావచ్చు. అది ఎట్లుంటుందో నేను ఇప్పుడు కాదు, కానీ నేను టైం వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు బడి ఉన్నది, ఇది ప్రతి ఊరు సమస్య. ఈ బడులు బంద్ చేస్తున్నారు అనే దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు బంద్ చేసిండ్రు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ బంద్ చేసింది. బీజేపీ వాళ్ళు కూడా దేశంలో బంద్ చేస్తున్నారు, యూపీలో కూడా బంద్ చేస్తున్నారు, 1000 బడులు బంద్ చేస్తున్నారు. ఈ బడి కావాలనుకునేటువంటి వాళ్ళు ఊర్లలో యువతరం రావాలి బయటికి.
నిరుద్యోగం వాళ్ళందరూ చెప్పారు. నా గతం కూడా తెలుసుకోవాలి కదా, నాది కూడా ఉన్నది కదా. వీళ్ళందరూ 14 పార్టీలు 14 రకాల ఆలోచనలతోటి అధికారం ఎటొస్తుందో గట్టెపోయి చేస్తారు. కానీ నేను ఇంకా ఇప్పటికీ ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం కదా, దానికి పెద్ద ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకంతా తెలిసిందేది. ఇటువంటి వాళ్ళందరం వస్తే వినెవర్నో ఒక సంచలనం కూడా జరగవచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. సంచలనాలకు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఒకటి తమిళనాడు కూడా చూసినాం కదా. తమిళనాడు సినిమా హీరో కావచ్చు, ఇక్కడ నిజమైనటువంటి ఉద్యమాలలో హీరోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఎంబడి రేపు వస్తారు. ఆ పోటీ ఎట్లా ఏందనేది నేను భవిష్యత్తులో దాని మీద. సో ఎన్ని నెలల్లో మీ పార్టీ స్టేట్మెంట్ ఆర్ ఆవిర్భావం జరగబోతున్నది? వెరీ షార్ట్ క్లారిటీ ఉందా? వెరీ షార్ట్ పీరియడ్ లో, వెరీ షార్ట్ పీరియడ్ లో దాని మీద క్లారిటీ వస్తుంది. చాలా మంది లోపట ఉన్నది, అరే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలి, ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలని. ఈ కాక్రోచ్ అనేటోళ్ళు కూడా మేము ఉద్యమానికే పరిమితం అవుతాము, మేము ఒక రాజకీయ పార్టీగా రాము అంటున్నారు. అది కూడా మిస్టేకే నా దృష్టిలో. ఎందుకంటే నువ్వు ఇంత చేసి ఇప్పుడు ఉద్యమాలు నేను కూడా చాలా మంది చూసినారు, ఇమీడియట్ గా రాకపోవచ్చు, భవిష్యత్తులో రావచ్చు, వీన్ ఎవరు నో తెలియదు. ఈవెన్ వచ్చినా కానీ అది ఎట్లా వస్తుంది ఏందనేది కూడా చూడాలి. వాళ్ళు కూడా ఉద్యమాల కొత్తనే, దే ఆర్ న్యూ. ఇది ఒక ఫస్ట్ కాజ్ వాళ్ళు తీసుకున్నది. దాని వెనుక ఎవరున్నారు ఏందనేది కూడా ఇంకా తెలియదు, దాన్ని ఇంకా కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక అన్రెస్ట్ ఉన్నది కాబట్టి ఒక చిన్న సెటైరికల్ పోస్ట్ తోటి ర్యాలీ అయిపోయి ఉన్నారు, దాన్ని ఇంకా స్టడీ చేయాలి. ఇక్కడ ఏమైపోయిందంటే సక్సెస్ ఫెయిల్యూర్ కాడికి వస్తే గదరన్న ఇసొంటి వాళ్ళు అంతా కనుక పార్టీ పెట్టేది ఉంటే, మేము అప్పుడు ఇంకా స్టూడెంట్ రోల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు పార్టీ పెట్టేది ఉంటే కేసీఆర్ అంటే ఉండకపోవు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఉండకపోవు. 6 నెలల కింద ఎలక్షన్స్, 6 నెలల కింద కాంగ్రెస్ ఎక్కడ ఉండే? 5వ స్థానం 4వ స్థానం ఎక్కడ నిలబడితే అక్కడ ఎమ్మెల్సీ దగ్గర ఎందుకు వచ్చింది? ప్రత్యామ్నాయం లేక. ఇవాళ ఇవి 2 కాదు, ప్రత్యామ్నాయం క్రాంతిదలు కాకపోతున్నది అన్నప్పుడు జనం తండోపతండాలుగా రావాల్సిందే. ప్రత్యామ్నాయం ఉంటే చూసుకోరు, ప్రత్యామ్నాయం లేదని చెప్పి గద్దర్ లాంటి వాళ్ళే బ్యాక్ స్టెప్ వేసిన పరిస్థితి ఉన్నది కదా, చాలా మంది పార్టీ పెట్టలేకపోయింది. నేను చెప్తా, గద్దర్ మీతో ఎట్లా సాధ్యమవుతుంది? గద్దర్ అన్న ఆలోచన ఏంటంటే, గద్దర్ అన్న ఎప్పుడు కూడా ఓట్ అనలే, తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం అన్నటువంటి పార్టీలో పనిచేసిండు ఆయన. ఆ పార్టీలో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సంబంధాలతోటే పనిచేసిండు. సో వాళ్ళు ఎంతసేపు తుపాకీ గుట్టం సైడే ఉండే గద్దరన్న బయటకు వచ్చిన తర్వాత కూడా. కానీ ఎప్పుడైతే ఆయన రియలైజ్ అయ్యి పార్టీ పెట్టిండో చనిపోయిండు. ఇలా గద్దరన్న ఉండేది ఉంటే బరాబర్ ఈ అసెంబ్లీలో 10 మంది మా బోటోలము తెల్ల వైట్ పేపర్స్ము అసెంబ్లీలో ఉంటుంటివి. ఈవెన్ ఇప్పుడు జనశక్తులు కావచ్చు, అంటే ఈ ప్రాంతంలో కొంచెం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండే కాబట్టికే చెప్తున్నాను నేను. వాళ్ళందరూ కూడా ఓట్ అనలే, బందూకే అన్నారు. ఇలా బందూకులు ఫెయిల్ అయ్యే వాళ్ళు వచ్చి ఇటుపడ్డారు కదా. సో నేను ఫస్ట్ నుంచి అంబేద్కర్ విధానం అహింసావాదం, హింసావాదం సమస్య లేదు. సో వాళ్ళ ఆలోచనే చేయలేదు. ఇక కొంతమంది బయటకు వచ్చి పెట్టిన వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు దుఃఖం ఎవరితోనో కలిసిపోవాలి చేయాలన్నట్టుగా. ఎప్పుడైనా ఫైట్లో ఉండాలి, ఆ ఫైర్ లోపల ఉంటేనే ఉంటుంది. ఈ కాంప్రమైజింగ్ ఆలోచనలు, నేను పలానా నా పక్కకున్నాడు కాబట్టి నేను ఈ మాట మాట్లాడద్దు, ఆయన మంచిగా చేసుకోవాలి, ఈయన మంచిగా చేసుకోవాలంటే కుదరదు. ఎవరున్నా కానీ ధైర్యంగా మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రి ముంగట, ముఖ్యమంత్రి పక్కకు, ముఖ్యమంత్రి వేదిక మీద, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పిన నిరుద్యోగ సమస్య తీర్చాలి, తెలంగాణ బడులను నువ్వు బంద్ చేస్తాన బడులను తెరవాలి అన్నావు, తెరవాలి. అవినీతితోటి పైసలు సంపాదించుకున్న గత ప్రభుత్వం వాళ్ళది కక్కియాలి, ప్రజల ముంగట తీసుకురావాలి. మన నెత్తి మీద బండ ఉండే ఇన్ని రోజులు తీసి కిందేసినట్టు అయిందని రేవంత్ రెడ్డి అని బహిరంగంగా చెప్పినా ఇప్పటివరకు ఆయన అమలు చేయలేదు కాబట్టికే తిరగబడ్డాం ఆయన మీద. అందుకే ఒక ప్రత్యామ్నాయం లేదు. వీళ్ళు ఏ ఫోర్సెస్ ఏ రకంగా ఉన్నా ప్రజలను మేము సమస్యలు తీసుకొని పోయి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది కదా, పిన్న మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఆయన ఏ అంశాలని ప్రధానంగా ఎజెండాగా తీసుకోబోతున్నారు మీరు? ఆత్మగౌరవం, ఓకే, అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ విద్యా వ్యవస్థను, తెలంగాణలో నిరుద్యోగం, తెలంగాణ వైద్యం, ఇవి ప్రధానమైన అంశాలు. ఇవి నిజంగా కూడా తాండవం ఆడుతున్నాయి. ఇక రైతుల సమస్యలు ఎట్లాగున్నాయి, ఇవన్నీ ప్రాపర్గా ఏది ఉంటే ఈ నీళ్ళ సంగతి మెయిన్గా ఇక్కడ అవినీతి. ఈ అవినీతి అంటవా మా నాయనకెళ్ళి నా దాకా మొత్తం చూసుకోరు, మా చరిత్ర నాదే కాదు మా నాన్నది కూడా చూడు అవినీతి కాడికి వచ్చినప్పుడు. అందుకే నేను కొన్ని సందర్భాలు అన్నా, కొంతమంది అన్నారు పృథ్వీరాజు అరే ఏంది నువ్వు మరీ చెప్పు కూడా కొనలేవు అని అన్నావు అంటే, నా లోపడంతా ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాయా, నాకు ఉన్నది, నాకు కసి ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నా. సో అవినీతి పరుల చేతులలోకి వెళ్ళి తెలంగాణ విముక్తి కావాలి. డబ్బులు లేని పృథ్వీరాజు ఎట్లా మరి డబ్బులు మొబిలైజ్ చేసుకోగలిగే శక్తి ఉంది కాబట్టి లైన్లోకి వస్తున్నారా, లేదు ఏమి లేకుండానే రాజకీయం చేయదలుచుకున్నారా? పైసలు దేనికి కావాలి, పైసలు ఇచ్చి ఓట్లు కొనడు కాదు పృథ్వీరాజ్ చేయడా పని. ఎస్, ఆర్గనైజేషన్ సెటప్ చేసేందుకు ఇవన్నీ చేసేందుకు కొద్దిగా బేసిక్స్ కావాలి. ఆ బేసిక్స్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఈ మట్టి బిడ్డలు దాన్ని కాపాడుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అటువంటి ఫీలర్స్ కూడా ఉన్నాయి మాకు, ఆ నమ్మకం ఉంది కాబట్టి దాన్ని తీసుకుపోతాం. అంటే ఇక తప్పదని లైన్లోకి వస్తున్నారా, లేదు ప్లాన్డ్గానే వస్తున్నారా? నేను ప్లాన్డ్గానే వస్తున్నా, కానీ అనివార్యమైన పరిస్థితి ఇది కూడా. ఓకే, అనివార్య పైసలు పెట్టుకొని ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, గైటల్ రాజేందర్ బిడ్డ బొచ్చడు పైసలు 1000 కోట్లు పాడైనాయి. మనిషికి లోపల జీలు ఉండాలి, ధైర్యం ఉండాలి, గుండె కలేజ కావాలి, ఉండాలి కదా. అది లేదు వాళ్ళకు.
పోయి ఆడనే బానిసత్వం చేసుకుంటా కూర్చుంటా. నేను బీసీనని ఓవరు, ఆయన ఎస్సీనని ఓవరు, నేను తెలంగాణ ఓవరు, ఊకే పొద్దున్నేసా ఊక దుంపడు ఉపన్యాసాలు తప్ప ఎన్ని రోజులు వాళ్ళతోని కాదు ఊదుగాల పీరు లేవు, వాళ్ళు రారు. ఫస్ట్ నీకు లోపల ధైర్యం ఉందా లేదా, నువ్వు ఈ కాజ్ మీద ప్రేమ ఉందా లేదా. నాకు ఒకటే, నేను ఒక స్కూల్కి పోయినాము, స్కూల్కి పోతే ఒక 700-800 మంది పిల్లలు ఉండే. అందరిని అడిగినాము హాస్టల్లో మెస్ ఫుడ్ ఎట్లుందంటే మంచిగా లేదు. మీ దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికన్నా ఉన్నాయా మీ నాయనల కంటే ఎవరు లేరు. ఇంతమంది ఫస్ట్ జనరేషన్ అంటే దాదాపు 99% ఫస్ట్ జనరేషన్ చదువుతున్నటువంటి వాళ్ళు చేతులు లేపారు. పైసలు ఉంటేనే వాళ్ళకు ఒక పార్టీ పెట్టి వాళ్ళకి అన్నం పెట్టగలుగుతాము, పైసలతో అంటే కుదరదు. కొన్ని ఆ చేతులు నీకు నిద్రలా కనిపించాలి. ఆ లేస్తున్న చేతులు వాళ్ళకి రేపు భవిష్యత్తులో నౌకర్లు రావు, అది తెలుసు మాకు. ఎందుకంటే నౌకర్లు అంతా ప్రైవేట్ అయిపోయినాయి. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో ఆ బడులు కూడా ఉన్నాయి. సో నీ లోపట వాళ్ళని కాపాడాలనేది ఒక జీల్ పుట్టాలి, అది నా లోపట ఉంది. అంటే మీరు ఒక నియోజకవర్గాన్ని మార్చగలుగుతారేమో, ఒక నియోజకవర్గాన్ని ఒక ఏరియాని తీసుకొని మీరు మార్చగలుగుతారేమో, కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ రాష్ట్రం మొత్తం అంతా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, ఎడ్యుకేషన్ అనుకోండి ఒక మాఫియా చేతుల్లో ఉంది, భూమి అనుకోండి కొన్ని వర్గాల చేతుల్లో ఉంది, వైద్యం అనుకోండి ఒక మాఫియా చేతిలో ఉంది. వైద్యం అయితే టోటల్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్, దుబాయ్ కంపెనీలు, ఆస్టర్ లాంటి దుబాయ్ కంపెనీలు వచ్చినాయి, విదేశాల కంపెనీలు ఎఫ్డిఐలు పూర్తిగా 100% ఆహ్వానించినారు ఇందులోకి. సో ఇట్లాంటి సిస్టమ్ని మీరు ఎట్లా మార్చగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నీట్ కూడా గదే కదా. ప్రజలు ఒకసారి రియలైజ్ అయ్యి ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక విప్లవం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ అప్పుడు కూడా గదే అన్నారు. ఎందుకు నేను ఢిల్లీలో పోతే ఇప్పుడున్న కమిటీ చైర్మన్ ఉన్నాడు కేశవరావు అంటానే, ఢిల్లీలో ఒక సెమినార్ పోతే భారతదేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి డిసిషన్స్ కొంతమంది క్యాపిటలిస్టుల చేతులలో ఉన్నాయి, ఈ క్యాపిటలిస్టులు అన్ని రాజకీయ పార్టీలు నడుపుతున్నారు అని చెప్పాడు. ఈ డిసిషన్ జరుగుడు కష్టం అని చెప్పని. అదే దాని మీద నేను ఆయనకి రివర్స్ అయి మాట్లాడినా, అది ఎప్పుడో 15-20 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా. ఇప్పటికి కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఎంత పవర్ఫుల్ అయినా ప్రజలు ఓట్లేస్తేనే కదా వీళ్ళు వచ్చాడ కూర్చున్నది. ఈ వ్యవస్థ వచ్చినందుకే కదా వాళ్ళకి ఎంకరేజ్ చేసేది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా వీళ్ళందరూ 4 రోజుల కథమవుతారు. సో ఈ ప్రజలను చైతన్యవంతులను చేసి మేము ఏ స్థాయిలో ఎక్కడ దాకా ఎన్ని నియోజకవర్గాలు మొత్తం చేస్తామా ఏందనేది టైం చెప్తుంది. కానీ ఎక్కడో దగ్గర మొదలు కావాలి. ఈచ్ డ్రాప్ మేక్స్ ఎన్ ఓషన్. నిజాయితీ పరులు, నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళే రేపు క్రాంతి దళంలో జాయిన్ కావాలని చెప్పదలుచుకున్నాను నేను కూడా జనాలు. ఓకే, మీ ఊరు బడి కాపాడాలంటే రాండ్రి. మీకు ఉద్యోగాలు మీ దాంట్లో 50, ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు చెప్పినాం ఊరికి 20 మంది 30 మందికి మీకు ఉద్యోగాలు వస్తాయి రేపు తెలంగాణ వచ్చినాం. కానీ రాలేదు. లక్షల కొద్ది ఉద్యోగాలు ఉన్నాయి కదా. కానీ ఇవన్నీ మీరు బేసిక్గా కాంప్రమైజ్ గారు చాలా విషయాల్లో, కానీ కొన్నింటి దగ్గర పాలిటిక్స్ అన్న తర్వాత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దేని విషయంలో బేసిక్ ఏదైనా కావచ్చు, మనీ కావచ్చు, ఆర్ ఒక లీడర్, బలమైన లీడర్ మీ పార్టీలోకి వస్తున్నాడని వెనకాల కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుండొచ్చు. అంటే ఒక డైనమిక్ పాలిటిక్స్ కొన్ని చేయాలంటే కొన్ని తప్పని పరిస్థితి ఉంటుంది. మరి వాటన్నింటికి రెడీగా ఉండాలి కదా మీరు. లెట్ us see. నేను అనుకుంటున్నా నేను తీసుకుపోయే అంశాలల్లా బలం ఉంది. ఒకవేళ అట్లా నిజాయితీగా వచ్చి నిజంగా ఉన్నారనుకో, ఇప్పుడు నేను అన్న ఇంతకుముందు ఒక చెప్పిన, నువ్వు కేటీఆర్ ఉండి మొన్న మా నాయన తెలంగాణ తెచ్చిన సాగు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిండు ఆయన అన్నాడు, ఇప్పటిదాకా తప్పు జరిగిపోయింది, నెక్స్ట్ టైం అయితే చేయ అని చెప్పని అన్నాడు కదా. మీరు ఆయన ఆమర దీక్ష కూర్చోబెట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పిన. అంటే వాళ్ళ దగ్గర రియలైజేషన్ ఉండాలి కదా. అట్లీస్ట్ రియలైజేషన్ ఉండి నిజంగా వాళ్ళు ఈ కాజ్ గురించి పనిచేసేటట్టుగా నాకు నమ్మకం అనిపించింది అనుకో, ఎవరితోనైనా పనిచేసేందుకు అని నమ్మకం కావాలి. కానీ నేను ఇప్పటికే 10 మంది చంపినా, నేను ఇప్పుడు చంపా అంటే మాత్రం గటొంటోళ్ళతో పోయేది లేనేలేదు. ఓకే, ఆ సమస్యనే లేదు. అది పోతే కథం అయిపోతాం మనం. ఇప్పుడు మీది కూడా వారసత్వం అనుకోవచ్చా? మీ ఫాదర్ మంత్రిగా పనిచేశారు, ముచ్చర్ల సత్యనారాయణ గారు, సంగంరెడ్డి సత్యనారాయణ గారు. సో ఆయన లెగసీని మీరు కంటిన్యూ చేయబోతున్నారా? సో ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి కొడుకు పార్టీ పెడుతున్నాడు. సో ఆ లైన్ ఒకటి ఆయనకు దొరికింది, ఆయనకు అవకాశం ఉన్నది అన్న లెక్కల్లోనే చూడాలా, లేదా మీ ఇండివిజువాలిటీ మీద మీరు ముందుకు రాబోతున్నారా? నేను ఒకటి చెప్పాలా, వారసత్వం అంటే అధికార వారసత్వం కాదు నాది. ఉద్యమ వారసత్వం, పోరాట వారసత్వం, నిజాయితీ వారసత్వం, నీతియుతంగా బతికే వారసత్వం నాది. రాజకీయ వారసత్వం అంటే అయ్య పేరు చెప్పుకొని టికెట్లు కొట్టుకొని ఎమ్మెల్యే నవుడు, మంత్రి నవుడు. మరి జానారెడ్డి కూడా మా నాన్నతోనే ఉండే. అట్లా ఉండేది ఉంటే నేను ఈయన కన్నా ముందు, రేవంత్ రెడ్డి కన్నా ముందు ఎమ్మెల్యే అవుతుంటే. ఓకే, ఆయన కన్నా ముందే ఎమ్మెల్యే అవుతుండే అట్లా కాంప్రమైజ్ అయితే. తెలంగాణ మీ నాన్న అడిగారా ఎమ్మెల్యే అవుతావా పృథ్వీ అని? నేను మా నాన్న అట్లా ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకోటి ఎక్కడ మా నాన్న పేరు కూడా చెప్పా. అది నిన్న మొన్న మొత్తం కనుమరుగు చేస్తున్నారు, మొత్తం కంప్లీట్ అంటే చరిత్ర చెప్పడానికి చెప్తున్నా. నేను చరిత్ర చెప్పడానికి చెప్తున్నా. అట్లా ఉండేది ఉంటే ఇలా పోయి నేను కూడా అవుతా కదా, నేను కూడా పోయి కూర్చొని అయితే ఎవరెవరో అవుతున్నారు కదా. వాళ్ళకన్నా నాకు ఇంకా క్వాలిటీస్ ఎక్కువనే ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు అందరికి చాలా మంది కన్నా నాకు క్వాలిటీస్ ఎక్కువనే ఉన్నాయి. సో నేను ఎప్పుడైతుంది కాంప్రమైజ్ అంటే ఎప్పుడైతుంది. కానీ
ప్రజలకు నేను ఆడ కూర్చున్నా కానీ ఒక 10 మందికి నా దగ్గర వాళ్ళకి ఏమైనా చేయగలుగుతా కావచ్చు, కానీ తెలంగాణ సమాజానికి మొత్తం నేను చేయలేను. అట్లీస్ట్ నేను విద్యా వ్యవస్థలో మంచిగా జరుగుతుందంటే కూడా ఆలోచిస్తుండే కావచ్చు. అట్లా లేదు కాబట్టినే రాజకీయం మా నాన్న ఉన్నాడు, మా నాన్న సగులుతూనే వచ్చిండు, మా నాన్న పైసలు పెట్టి పదవులు ఏం తీసుకోయని. అందుకే అంటున్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ వారసత్వంలో కూడా ఎక్కడైనా ఆర్థిక పరమైనటువంటి మిస్అప్రాపరేషన్లు ఉన్నాయనేది ప్రజా ముంగట్టున్నాం కదా. ఒకటి చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కొంత అరుదు ఎక్కడైనా ఒకరిద్దరు ఉంటుండొచ్చు, ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా గన్మ్యాన్ లేకుండా తెలంగాణలో ఎక్కడైనా తిరిగి ఉంటే చూపించండి. ముచ్చరైతనారాయణ గారు మా ఊర్లో ఉట్టి అరుగుల మీద పండుకునేది బయట, అంటే ఏ టైంలో అన్నలు దళాలతోటి ఊర్లు చాన్బిన్ చేసే టైంలో చెప్తున్నా. ఎన్నాడు అంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా గన్మెన్లు పెట్టుకొని తిరిగిన కాలంలో, ఆ టైంలో కూడా అంటే అంత ఓపెన్ లైఫ్ మాది. సో అందుకని మేము ఉద్యమాలకు దగ్గర ఉన్నాం. ఎప్పుడైనా ఉద్యమ వారసత్వాన్ని నేను తీసుకుంటా, అది గర్వంగా చెప్పుకుంటా. నేను ముచ్చరైతనారాయణ కొడుకును, ముచ్చరైతనారాయణ ఆలోచన విధానాన్ని ఆయన ఎప్పుడైతే ఆత్మగౌరవం గురించి 52లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ మొదలుపెట్టిండో ఇప్పటిదాకా ఇంకా ఆత్మగౌరవము వంచిస్తూనే ఉన్నది. ఆ దాని గురించి ఫైట్ చేసేందుకు, వాళ్ళ పెత్తనం ఇంకా ఇక్కడ నడుస్తున్నది దానికి వ్యతిరేకంగా కొట్లాడేందుకు, ఇక్కడ మనోళ్ళను మన ఉద్యోగాలను కొల్లగొడతారని చెప్పని గైర్ ముల్కి గో బ్యాక్ అని ఏదైతే పెట్టిండో, ఇవాళ కూడా హైదరాబాద్లో ఎస్ఐపిసిలు కూడా మొత్తం ఆంధ్రలో వచ్చి ఇక్కడ రిక్రూట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా ఆ వారసత్వాన్ని తీసుకొని మాత్రం బరాబర్ తీసుకొని పోతా. అది ప్రజల చేతుల్లో. మమ్మల్ని చంపుకున్నాం మీరే, మమ్మల్ని సాదుకున్నాం మీరే, మా ఇవన్నీ వదిలిపెట్టేసేసి మేము ఈ చెంత చేరుతున్నాం. ప్రజలు సాదుకుంటారు ప్రజలు, కానీ బరాబర్ పౌడే నిజాయితీగా నీతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలవబోతున్నాం. అంత రూపాయి వంచుడు ఇవన్నీ ఉండవా? అసలు సవాలే లేదు. అంతే. అదే వంచినాక నేనెందుకు, నాకేం పనిడా? నేను ప్రజలు అంగట్ల సరుకు లెక్క కొనుక్కున్న తర్వాత ఎందుకు పృథ్వీరాజ్, ఎందుకు ఈ సమస్యలు, జనం రియలైజ్ అయితేనే ఉంటుంది. జనం రియలైజ్ కాలేదనుకో పోతుంది. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఆడు ఓట్టేసిండు, ఏమైంది? వాళ్ళ ఊరిలో పడిపోతున్నది. రోజు జేబులకి వెళ్ళి నెలకు నీకు వాళ్ళకు 5000 10,000 రూపాయలు పిల్లలకు ఫీజులకు ఖర్చు అవుతున్నాయి కదా. వాడు ఒక ఎలక్షన్లకు నీకు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తున్నాడు. కానీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నావు, నువ్వు అది అమ్ముకొని వాళ్ళకే ఓట్లే, నీ బతుకట్లే ఉండాలని కూడా గట్టే చెయ్యి. రేపు భవిష్యత్తులో నీ ఆరోగ్యం ఏమైనా పాడైతే ఇండ్లు అమ్ముకోవాలి, వాకిళ్ళు అమ్ముకోవాలి, ఇంకా గవర్నమెంట్ దగ్గర అడక తినాలి. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు వస్తారా, సాగు ఖర్చులకు 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా అని ఇంకా అడక తినాలని కొనుక్కొని జనం ఉండేది ఉండని దానికి ఎవరైనా చేస్తారు. మీ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంటుందా? బరాబర్ సామాజిక న్యాయం అనేది ప్రధాన భూమిక కాబోతున్నది. ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఇది నిజమైన ప్రజల వాయిస్గా కాబోతున్నది. రాజ్యాంగబద్ధంగా అహింసాబద్ధంగా ఉండబోతున్నది, ఉంటుంది. అందరికీ అన్ని సమాన హక్కులు రావాల్సిందే. ఒకవేళ మీ పార్టీ సో ఒక 5 సీట్లు 10 సీట్లు ఏదైనా ఒక పార్టీ ఇస్తా అంటే పొత్తు పెట్టుకోవడానికి కూడా రెడీ అవుతారా? అది కూడా ఒక స్ట్రాటజీ కింద చూస్తున్నారు కదా ఇవాళ రాజకీయాల్లో. సో 5దో 10దో నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే అసెంబ్లీలో కూర్చుంటే మళ్ళీ ఎలక్షన్ నాటికి మనం ఒక బలమైన శక్తిగా ఎదగలుగుతాం. దాన్ని కూడా ఒక స్ట్రాటజీ కింద చూస్తున్నారు. సో ఆ ప్రయత్నం ఏమైనా ఉంటుందా? ఇట్ ఇస్ టూ ఎర్లీ రఘు. ఆఫ్ కోర్స్ టూ ఎర్లీ. ఇది నువ్వు మొత్తం ఇప్పుడే దిస్ ఇస్ టూ ఎర్లీ. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ సరే మన బలం సరిపోదా పార్టీ అనుకోకున్నా కానీ ఇండివిజువల్స్గా కొంత రిప్రజెంటేషన్ ఉండాలనే ఆలోచన చేసిన విషయం వాస్తవమే. కానీ వీళ్ళంతా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఇవన్నీ చేస్తామని చెప్తే నమ్మినాక ఏమైంది? నమ్మినాన వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు కొంతమంది మాతో ఉన్న వాళ్ళు కొట్టుకపోయారు అలా పడి. నేను పోను కూడా. సో ఆ నమ్మకం అది టైం చెప్తుంది. అది ఎట్లా జరుగుతుంది ఏందని. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, ఏంది పోలీసు వాళ్ళు ఎవడెవడైతే కొట్టిండో హోమ్ మినిస్టర్ నువ్వు జవాబు చెప్పాలంటున్నాడు. మరి ఇక్కడ కూడా నిరుద్యోగులను కొట్టినావు కదా, ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా జవాబు చెప్పాలంటున్నాం. ఇక్కడ జవాబు చెప్పించినాక నువ్వు చెప్తే నేను నమ్ముతాడు ఎవడన్నా అట్లా. సో మీరే ఇంకా నియోజకవర్గాన్ని డిసైడ్ చేసుకున్నట్టున్నది. మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం పార్టీ అని అంటున్నారు. మీరు ఏమైనా డిసైడ్ చేసుకున్నారా? నేను చెప్తా అన్ని ఒకటే రోజు ఎందుకు చెప్పాలి రాకు, చెప్తా నేను మళ్ళీ చెప్తా. అవన్నీ ఉన్నాయి, ఆల్ ప్లాన్స్ ఉన్నాయి. ఏదో నేను హవామే తీర్ నైమార్ అంబి గుడ్డిగా ఏం పోవట్లేదు. అరే అట్లా ఎట్లుంటుంది? ఇన్ని రోజులు ఇంత తిరిగి, ఇంత ఉద్యమాలతోటి తిరిగి, తుపాకుల ఉద్యమాలు సపోర్ట్ చేసిన వాళ్ళతో తిరిగినాము, ఇటు తిరిగినాం, అన్ని చూసినాం. ఇంటెలెక్చువల్స్, రైటర్స్, పోయట్స్ అన్ని తిరిగి నాకు మా నాన్నను చూసి వచ్చినాయి. ఇవన్నీ తర్వాత నేను ఫెయిల్ కాదలుచుకోలేదు. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే యూట్యూబ్లో వచ్చే వ్యూవర్షిప్ని చూసి కూడా నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు కదా అని నాలాంటి వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళినా ఉపయోగం ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో అట్లా వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు కూడా ఆ టైప్ ఆఫ్ ఐడెంటిటీ ఉంది కాబట్టి పృథ్వీరాజ్ ఎక్కడికి పోయినా అబ్బా పృథ్వీరాజ్, జై హో పృథ్వీరాజ్, జై పృథ్వీరాజ్ అని అంటున్నారు కాబట్టి సో దాన్ని చూసి ఏమైనా మీరు ఆ లైన్లో వెళ్తున్నారా? కాదు, అది తప్పది. అంటే ఆ రియాలిటీ, ఆ గ్రౌండ్ రియాలిటీ అనేది సవాలే లేదు. నేను నేల విడిచి సామ్ జయ క్యాజువల్ సీనియర్ గట్ట గాలిలో మెడల్ కట్టే బాపతో కాదు. నేను నాకు ఫస్ట్ నుంచి, నేను ఫస్ట్ యూనివర్సిటీలో తెలంగాణ తిరిగేటప్పుడే
369 మంది చచ్చిపోయిన తర్వాత తెలంగాణ అంటారు ఏదైనా పిచ్చోళ్ళా మీరు అని చెప్పని అంటే కూడా మమ్మల్ని చాలా మంది తిట్టిరు. చాలా మంది రూమ్లలో పోతే నేను కొన్ని 100 రూమ్లలో పోయి కన్విన్స్ చేసేందుకు తిరిగిన. అప్పుడు పిచ్చోళ్ళు అంటే అవును పిచ్చోళ్ళ మేము మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్, తెలంగాణ మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని చెప్పినాం. ఓకే, అట్లా మేము అట్లా పెట్టుకొని తిరిగినోని. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది, అంతా అయిపోయినాక తెలంగాణ వచ్చినాడు చాలా మంది ఫోన్ చేశారు అసలు ఊహకందరినీ జరిగిపోయింది కదా అని. సో ఏదైనా బిగినింగ్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఏదో ఈ సోషల్ మీడియా ఇట్లా కాదు కదా, ఈ సోషల్ మీడియా ఒక 5-6 ఏళ్ళ నుంచి కావచ్చు. అంతకుముందు పల్లెల చాలా సమస్యల మీద తిరిగినాం కదా. ఓపెన్ కాస్ట్ల మీద తిరిగినాము, బడుల కాడి తిరిగినాము, నిరుద్యోగ సమస్య తిరిగినాము, భూముల సమస్యల మీద తిరిగినాము. ఇవన్నీ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద కింది లెవెల్ దాకా కనెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది కూడా యాడ్ అవుతుంది. ఇది యాడ్ కాదని కాదు, ఇది చూసి దాంతో ఫేర్తోని ఎంతసేపు ఇప్పుడు వాళ్ళ పార్టీలలో పైసలు పెడితే నడచలేవా ఇవన్నీ యూట్యూబ్లన్నీ. ఇప్పుడు నా దగ్గర బలం లేదనుకో, వాడు ఎవడో 5,000 ఇస్తా అంటే ఓటేస్తాడు. 5,000 తీసుకున్నా కానీ పృథ్వీరాజే కావాలనేటట్టుగా తయారు చేయగలిగినాడే నేను సక్సెస్ అయితే కదా. నేను ఆ లైన్లో ఉన్నాను. నేను. సో మీ పార్టీ పేరు టీకేడీపీ, తెలంగాణ క్రాంతి దళ్ పార్టీ. క్రాంతి దళ్, తెలంగాణ క్రాంతి దళ్. థ్యాంక్ యూ. మనందరం కలిసి ఒక నవ తెలంగాణ, నూతన తెలంగాణ, నిజమైన తెలంగాణ నిర్మాణం చేసే దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా. మీది పొలిటికల్ పార్టీ, మేము జర్నలిస్టులం. ఎస్, నేను కూడా ఆ కులంకెళ్ళి వచ్చినోడ్నే. మా నాన్న కూడా మొట్టమొదటి తెలంగాణ పత్రిక. మీరు పార్టీ పెట్టిన తర్వాత మాది క్వశ్చన్ ఉంటుంది కదా. 100% క్వశ్చన్ చేస్తేనే కరెక్ట్. క్వశ్చన్ అయితే కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ ఎన్ని చేసినా ఆన్సర్ ఇవ్వగలిగినాడే కదా సక్సెస్ అయ్యేది. సో నేను కూడా మొట్టమొదటి జై తెలంగాణ పత్రిక మా నాన్న పెట్టిండు కాబట్టి ఉద్యమంలో 1969లో అది ఒక పెద్ద ఊపిరిచ్చింది. సో నేను కూడా అదే కులముని తర్వాత TNN కూడా పెట్టినాం మేము, మా టీం పెట్టింది. సో ఇప్పుడు అనివార్యంగా చేయాల్సి వస్తున్నది, బరాబర్ చేస్తాం. అందరం కలిసి మన అందరి ఆలోచనతోటే అది ఒక రూపం తీసుకుంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది టీకేడీపీ అనే ఒక కొత్త పార్టీ అతి త్వరలో మన ముందుకు రాబోతున్నదట. దాని అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు చాలా స్పష్టంగా గన్ పార్క్ వేదికగా ఒక ప్రకటన కూడా చేశారు. చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళ కార్యాచరణ, ప్రణాళిక, జెండా, ఎజెండా, రంగులు ఇవన్నీ ఎట్లా ఉంటాయన్న చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.